నా పేరు జనార్దన్ రెడ్డి అండి. మాది రామలబండ గ్రామం, నల్గొండ డిస్టిక్, నల్గొండ మండలం. నల్గొండ సిటీకి వచ్చేసి 7 కిలోమీటర్ల డిస్టెన్స్ లో మేము ఉన్నాము. మా జ్యోతి న్యాచురల్ ఫార్మింగ్ అండ్ స్వచ్ఛమైన ఎద్దుగాను నూనెలండి. మన దగ్గర చూసి ఎద్దుగానుతో తయారు చేసినటువంటి వంట నూనెలండి మన దగ్గర లభించును. నా దగ్గర 3 గానుగలు ఉన్నాయండి. మన దగ్గర పల్లి, కుస్మ, నువ్వులు, కొబ్బరి, సన్ఫ్లవరు, అవిసె నూనె, ఆముదము, తెల్ల నువ్వులు, గడ్డి నువ్వులు, ఇవన్నీ మన దగ్గర వెరైటీస్ అన్ని మన దగ్గర ఆయిల్స్ తయారు చేస్తామండి. మన నూనెలు తయారు చేసడంతో పాటు రైతులు కూడా ఎవరైనా పల్లీలు కానివ్వండి, నువ్వులు కానివ్వండి, కొబ్బరి కానివ్వండి తీసుకొస్తే వాళ్ళే కూడా తయారు చేసిస్తామండి. వాళ్ళ ముందరనే వాళ్ళ రైతులు ఉండగానే వాళ్ళని తయారు చేసిస్తాము. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9700918884. నాతో పాటు ఇంకా ఒక 5 వర్కర్లు మెయింటైన్ చేస్తున్నామండి. ఒక 8 ఎద్దులు ఉన్నాయి నా దగ్గర, 3 గానుగలు, 8 ఎద్దులు ఉన్నాయి. నేను మా మిస్సెస్తో పాటు ఒక 5 వర్కర్లు ఉన్నారండి. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారండి? ఇది 2023 జనవరిలో స్టార్ట్ చేసాం. జనవరి 2nd స్టార్ట్ చేసాం. ఇప్పుడు 1.5 year అయింది. అంటే మీరు ఇది ఎక్కడ పెట్టాలని అంటే ఏ విధంగా నిర్ణయించుకున్నారు? అంటే వేరే ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు? ట్రైనింగ్ తీసుకున్నాం అండి. మేము మహబూబ్నగర్ డిస్టిక్ గండీడు మండలం జక్లపల్లి గ్రామంలో ట్రైనింగ్ తీసుకున్నాం. మా గురువు గారు శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ బసవరాజు గారు మా గురువు గారు అండి. మేము అక్కడ 2 days ట్రైనింగ్ తీసుకున్నాం. 2 days ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మనం గానుగలు ఆర్డర్ ఇచ్చుకొని 2 రోజుల్లో వచ్చేస్తా. 2 daysలో స్టార్ట్ చేసాం. 2 days వర్క్ చేస్తుంటే అర్థమైపోతుందండి. ప్రతి ఒక్కటి తీసుకోవాలంటే కాదు. ఇప్పటి కూడా ఇంకా నేర్చుకునే స్థాయిలో. 3 సంవత్సరాలు అవుతుందా మీరు ఇక్కడ పెట్టి? 1.5 year. 1.5 year. అంటే మీకు ఇక్కడ పెట్టుబడి ఎంత వచ్చింది? నాకు ఇంకా ఓవర్ ఎక్స్పెన్స్ అయిందండి. నాకైతే 20 lakhs అయింది. 3 గానుగలు, ఎద్దులు, 8-9 ఎద్దులు. అంటే ఇవన్నీ మెటీరియల్ గిట్ ఎక్కడ తెచ్చారు? ఎక్కడ కొనుక్కొచ్చారు? ఎద్దులు అంటే ఇక్కడ దొరుకుతాయి. ఎద్దులంటే మన దగ్గర రైతుల దగ్గర బెరాల దగ్గర తీసుకున్నాము. గానుగలు వచ్చేసి కోనంపల్లి, ఇక్కడ చిత్తూరు డిస్టిక్ కోనంపల్లి, మన కాణిపాకం ఒక 3 కిలోమీటర్లు అక్కడ తీసుకున్నాం. 3 గానుగలు. అంటే మీకు ఇప్పుడు చేస్తారు కదా, అంటే రోజుకు ఏమేమి నూనె తయారు చేస్తారు? రిక్వైర్మెంట్ బట్టండి. మన దగ్గర ఏంటంటే పల్లి ఎక్కువ ఉంటుంది. పల్లి 90%, 80% దాకా పల్లి ఉంటుంది. కతిమ్మ దాంట్లో ఒక 10 టైప్స్ ఆయిల్స్ ఉంటాయి. పల్లి కాకపోతే కుస్మ, సన్ఫ్లవర్, కొబ్బరి, నువ్వుల్లో 4 రకాలు, ఆముదము, అవిసె నూనె, ఆవ నూనె. మన కాడికి ఏమి ఎక్కువ వస్తున్నాయి? పల్లీలు వస్తున్నాయి. ఇంకా ఏమి ఎక్కువ వస్తున్నాయి? రెగ్యులర్గా మనం రెగ్యులర్గా పల్లి తీస్తామండి. పల్లితో పాటు ఇవన్నీ తీస్తాం. పల్లి మన దగ్గర ఏంటంటే మనకైతే ఎక్కువ మొత్తం పల్లి వాడతారు. పల్లి ఒకటే అలవాటు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు జనాలలో చేంజెస్ వచ్చింది. ఆయిల్స్ మార్చాలి. యాక్చువల్ ఏంటంటే సైంటిఫిక్ మనం ఆయిల్స్ అనేది సైక్లింగ్ జరుగుతున్నారు. 1 by 1 మార్చి వాడుతున్నారు. మనం కూడా మోటివేట్ చేస్తున్నాము. ఇప్పుడు మార్చి వాడుతున్నాము. పల్లి స్టార్టింగ్ 95% ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 85 వచ్చింది. రోజు ఎన్ని లీటర్స్ తీసుకుంటారు? ఇప్పుడు మనం 50 నుంచి 70 లీటర్లు తీసుకుంటాం పల్లి. అంటే మీ కాడికి వచ్చి కొనుక్కోపోతారా? మీరేమన్నా మన దగ్గరే పోతుంది. ఒక 75-80% మన దగ్గర పోతుంది. 20% హైదరాబాద్కి వెళ్తుంది. ప్లస్ మన 2 తెలుగు రాష్ట్రాలకి ఆర్టీసీ కార్గో ద్వారా సప్లై చేస్తాం. అంటే కావాల్సిన వాళ్ళకి మీరు కావాల్సిన వాళ్ళకి ఆర్టీసీ కార్గో వేస్తే వాళ్ళకి తీసుకొచ్చాం. ఇప్పుడు మీరు రోజు 2 గానుగలు తీసుకురా? రెగ్యులర్ 2 కంటిన్యూగా నడుపుతాం. 8 షిఫ్ట్ చేస్తాం. 2 ఎద్దులు ఎన్ని ఉన్నాయి? ఎద్దులు వచ్చేసి 8 ఉన్నాయి. 8 ఉన్నాయి. ఒకదానికి ఎన్ని గంటలు తీసుకుంటారు? ఒకదానికి 2 షిఫ్ట్. ఒకదానికి 2 గంటలు మాత్రం, ఒకటే షిఫ్ట్. ఇక నూనె ఎక్కువ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మాత్రం ఇంకో గానం నడిపిస్తాం. మీకు ఇట్లా మీరు అమ్మడం కాకుండా మీకేమన్నా మొత్తం ఒక 10 క్వింటాలు 20 క్వింటాలు అని మీ కాడికి వచ్చి అట్లా చేసుకుంటూ సందర్భంలో వాళ్ళే పల్లీలు తీసుకొచ్చి అట్లా చేయరు అనమాట. 50 కిలోలు, 25 కిలోలు అట్లా షిఫ్ట్, ఒక షిఫ్ట్, 2 షిఫ్ట్, 4 షిఫ్ట్లకు అట్లా పట్టి 1 క్వింటల్ వరకు కూడా పట్టించుకోపోయిన రైతులు ఉన్నారు. అంటే వాళ్ళ చుట్టాలు అందరికీ ఇద్దామనే ఉద్దేశంతో అంతకంటే ఎక్కువ తిండి. ఇప్పుడు మామూలుగా ఈ పల్లి బయట ఎట్లా లీటర్ ఉంది? మీ కాడ ఎంత లీటర్? బయట తెలియదండి. మన దగ్గర అయితే 450 రూపాయలు, 450 రూపాయలు. అంటే దానికి మీకు డిఫరెన్స్ ఏంది అసలు? డిఫరెన్స్ అంటే మనది వచ్చేసి 0 టెంపరేచర్ అండి. మన హీట్ కాదు. మన నిమిషానికి ఒక చుట్టూ కూడా తిరుగుతుంది. 2.5 నిమిషాలకు ఒక చుట్టూ తిరుగుతుంది. 0 టెంపరేచర్లో ఆయిల్ రెడీ అవుతుంది. 100% ప్యూర్ ఉంటుంది. దాని నూనె అయితే క్వాలిటీ విషయంలో పల్లీలు వాడడం, మనం పల్లీలు కూడా వాడేది నాటు పల్లీలు వాడతాం. ఆయిల్ బిల్లు కానీ ఇలాంటి పల్లీలు వాడము. రైతులు చూస్తూ ఉంటారు, తీసుకెళ్తా ఉంటారు. పట్టినను అప్పులు పట్టిన తీసుకెళ్తుంటారు కూర్చొని. అంటే మీ కాడికి నల్గొండ దగ్గర వాళ్ళే వస్తుంటారా? వేరే నల్గొండ బాగా పోతుంది. నల్గొండ 40% దాకా నల్గొండ పోద్ది. ఒక 30-40
చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు బాగా వస్తుంది. ప్లస్ బయటకు పోతాం. సరాసరి మీకు రోజుకు ఎంత అంటే అమౌంట్ రోజుకి ఎంత లాభం ఉంటుంది, నెలసరి మీకు ఎంత లాభం? ఈ నెలసరి అంటే 2 గానుల మీద నాకు తెలిసి ఒక 50-60 వేలు వస్తుంది. ఖర్చులు అన్ని పోము. మెయింటెనెన్స్ ఎక్కువ అండి. నాకు ఇప్పుడు పర్ డే మొత్తం అంటే యావరేజ్గా మంత్లీ వచ్చేసి 1,00,000 నుంచి 1,10,000 మెయింటెనెన్స్ ఉంది. నిద్ర ఖర్చే కానివ్వండి, శాలరీసే కానివ్వండి. ఇక్కడ మీరే చేస్తారా ఇంకెవరన్నా పని వాళ్ళ? వర్కర్స్ ఉన్నారండి, 5 మెంబర్స్ వర్కర్స్ ఉన్నారు. 5 వర్కర్స్ ఉన్నారు. ప్లస్ రెంట్ మనం ల్యాండ్ రెంట్ అంటే ఇప్పుడు దాదాపు చాలా వరకు అంటే మన సమీపంలో లేవు. అంటే దీనికి పెట్టడానికి రిస్కా ఇట్లా ఖర్చుతో కూడుతున్నారు ఎద్దు గాని అనేది? ఇది ఒక్కటే ఏం లేదండి, రిస్క్ ఉంటుంది, ఓవర్ ఎక్స్పెన్సివ్ ఎక్స్ట్రానే ఉంటుంది, ప్లస్ మెయింటెనెన్స్ ఎక్కువ. రిస్క్ బాగుంటుంది. రిస్క్ తీసుకుంటే మాత్రం ఫీల్డ్కి రావచ్చు, చేసుకుంటాం. రిస్క్ మాత్రం కంపల్సరీ. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అంటే ఒకసారి చేస్తాం, వదిలేస్తాం. మెయింటెనెన్స్ అనేది మనం నెల ఉంటుంది. రిస్క్ మాత్రం 5 రిస్క్. మీరు ఇక్కడ నుంచి కాకుండా వేరే రాష్ట్రాలకు కూడా కార్గో ద్వారా పంపిస్తాం? కార్గో అంటే ఏ రాష్ట్రం అంటే ఇంతవరకు చెన్నై పంపినాం, బెంగళూరు, బాంబే పంపినాం. ఇక మన 2 తెలుగు రాష్ట్రాలు అయితే అన్ని సిటీలకు పంపుతాం ఆల్మోస్ట్. అంటే నల్గొండ ఏమన్నా పెట్టిదా మళ్ళీ సపరేట్గా? ఏం లేదు, మొత్తం ఇక్కడనే మన దగ్గర అందరు మన దగ్గరికి వస్తారు. సిటీకి మనకు నల్గొండ డిస్ట్రిక్ట్ మన 70 కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్. దగ్గర ఉంది కాబట్టి ఈజీగా వచ్చిపోతారు. ఇప్పుడు ఈ ఎద్దు జ్ఞానం అనేది ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఎక్కువ ఇక్కడికి వచ్చి తీసుకొని పోతుంది. కంపల్సరీ వస్తారు, తీసుకెళ్తారు. రెస్పాన్స్ ఉంది కాబట్టి మనం స్టార్టింగ్లో 2 పెట్టాము, 2 నుంచి ఇంకోటి స్టార్ట్ చేసాము. అప్పుడు స్టార్టింగ్లో 30 లీటర్ తీసేది పర్ డే. ఇప్పుడు 50 నుంచి 70 లీటర్ మధ్యలో తీసుకున్నాం. 50 నుంచి 70 లీటర్. ఇప్పుడు బయట పల్లి నూనె 180 రూపాయలు ఉన్నట్టుంది. అంతే 180 ఉంది. అంటే మీరు 400 పెట్టి అమ్ముతారు కదా, అంత రేట్ డిఫరెన్స్ నాకు అర్థం కాదు. ఇది 100% ప్యూర్ అని జనాలకు కూడా తెలుసు అండి. బయట దొరికేది ఎంతవరకు ప్యూర్ అనేది వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళే మన దగ్గరకు వచ్చిన కస్టమర్లు చెప్తారు, ఏదో నూనె ఏదో మనం తింటున్నాం పోతున్నాం అంతే తప్ప అలా 100% నూనె ఏముంటుంది అలా ఏదో కలుపుతారని వాళ్ళే అంటారు. ఇది మనకు తెలియదు. మీరైతే ఏం కలపరు? మన దగ్గర ఏముండదండి. అట్లా ఎవరైనా కస్టమర్ కొత్తగా వచ్చిన కస్టమర్లకు అందరి నుంచి వెళ్ళామని వాళ్ళకి వాళ్ళకి వస్తాము. మన దగ్గర కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎట్ టైం బయట నూనె 2 నుంచి 2.5 లీటర్లు వాడితే 1 లీటర్ వాడితే సరిపోతుంది. 40 to 50%, 60% బిలో వేసుకుంటారు. అట్లా కొంచెం మనకు సేవ్ అవుతుంది. ఒక లీటర్ ఆయిల్ కావాలంటే దాదాపు ఎన్ని కిలోల పల్లీలు కావాలి? 200 నుంచి 3 కేజీలు అయితే 1 లీటర్ వస్తుందండి. మినిమం 200 అయితే కావాల్సింది. పెద్ద మిషన్ తీసినా కానీ 200 కేజీలు. ఈ కొబ్బరిలో పర్సెంటేజ్ ఇప్పుడు 50 వరకు ఉంటుంది. మనం పురుటీలు మాత్రమే పడుతుంది. కర్ణాటక, కేరళ నుంచి పురుటీలు వస్తాయి. మన షాపులలో దొరికే కొబ్బరి మన ఆకుపచ్చలు ఉంటుంది కదా, అవి పట్టడం. అందులో మనం ఏంటంటే ఫంగస్ ఫామ్ కాకుండా సల్ఫర్ చేసి పెడతాము మనకి తెలిసింది. అందుకని ఓన్లీ పురుటీలు మాత్రమే పడుతుంది. ఈ పట్టిన తర్వాత పొట్టు మిగులుతుంది కదా, అది దేనికి యూజ్ అవుతుంది? మళ్ళీ బయటకు వెళ్తాండి, మనం డైరీ ఫార్మ్స్కి వెళ్తుంది. డైరీ ఫార్మ్స్, షీప్ అండ్ గోట్ ఫార్మ్స్, మీకు అన్నింటికి తీసుకెళ్తాం.
ఈ చేతులతో పని వాడు అందుకే ఎక్కడెక్కడ అరే మన పొలగానే పంచాయతీ ఫోన్ క్యాన్ పెట్టాను. లీటర్ ఎట్ట అమ్ముతుంది ఇప్పుడు ఇది? పల్లి అయితే 420, కొబ్బరి 550, కుసుమ 550. కుసుమ ఎంత? 550. ఇంకేమేమి అమ్ముతారు? తెల్ల నువ్వులు 700 లీటర్, నల్ల నువ్వులు 750, అవిసె నూనె 1200. అరిసె నూనె? అవిసె అవిసె గింజలు. అది కూడా వంటలకేనా? ఏంటి వంటకి. కాదు ఇదేనా